కథ వింటున్నప్పుడు మీరు చుట్టూ ఎవ్వరూ లేరని అనుకుంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. చాలా ఏళ్లుగా ఎవ్వరూ వెళ్ళని అడవిలో ఒక పాడైపోయిన ఆలయం ఉండేది. ప్రతి అమావాస్యకి అక్కడ ఒక దీపం వెలుగుతుంది. గ్రామస్తులు చెప్తారు, ఆ దీపం ఎవరు వెలిగించారో వాళ్ళు తిరిగి రారు అని. రాత్రి 7 గంటల సమయంలో రవి అనే యువకుడు ఆలయానికి వెళ్ళాడు. మంచు పడుతోంది. చెట్ల మధ్య ఒక కప్పబడిన ఆకారం. అతడు అడిగాడు, ఎవరు మీరు అని. సమాధానం వచ్చింది, నువ్వే అని. ఆ ఆలయం అద్దంలో రవి ముఖం కనిపించడం లేదు. ఇక్కడికి వచ్చిన వారు తమ జీవితం వదిలి నిశ్శబ్దంగా మారిపోతారు. ఆ కప్పబడిన ఆకారం నెమ్మదిగా తిరిగింది. అది రవి భవిష్యత్తు రూపం. దీపం ఆగిపోయింది. అడవి నిశ్శబ్దం అయ్యింది. మరుసటి రోజు గ్రామంలో ఒక కొత్త కథ. ఈ రాత్రి దీపం వెలిగింది, కానీ రవి ఎప్పుడూ తిరిగి రాలేదు. ఈ వీడియో పూర్తయ్యాక మీ గది లైట్ ఆపే ముందు ఒక్కసారి గమనించండి, మీ వెనుక నీడ ఉందేమో. ఈ ఆలయానికి వెళ్ళిన వారు ఎందుకు తిరిగి రారు అనేది పార్ట్ 2లో తెలుసుకుందాం.